Hi students, subject English Vocational First Day. Today topic is information transfer. Information transfer. Beginning 2 marks. Producer, ఒకటి choice ఎన్ని మార్క్స్ 2 మార్క్స్. Question number ఎంత 15. Question number ఎంత 15. Question number 15. ఏంటిది టాపిక్ ఏంటిది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఎన్ని మార్క్స్ 2 మార్క్స్. చూడండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ 2 ways, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ని 2 మార్గాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. When we study texts, we come across traits such as ఇందులో ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, బార్ గ్రాఫ్స్ ఉంటాయి, some other diagrams ఉంటాయి that explain data. టేబుల్స్, బార్ గ్రాఫ్స్, డయాగ్రామ్స్, పై చార్ట్స్, అదే విధంగా బార్ గ్రాఫ్స్, టీ డయాగ్రామ్, ఫ్లో చార్ట్స్ వరకు, టీ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ వరకు ఉంటాయి. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్ పై చార్ట్. ఫస్ట్ వన్ ఏంటిది పై చార్ట్. ఫస్ట్ వన్ పై చార్ట్. The following pie chart depicts the result of a survey regarding distribution of different blood groups in a college. ఇలా టెక్స్ట్ డయాగ్రామ్ ఇస్తే టెక్స్ట్ రాయాలి, టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ గీయాలి. టెక్స్ట్ డయాగ్రామ్ టు టెక్స్ట్. ఇలా డయాగ్రామ్ ఇస్తేనేమో టెక్స్ట్ రూపంలో దీన్ని వర్ణించాలి. అదే టెక్స్ట్ ఇస్తే ఇలా డయాగ్రామ్ గీయాలి. 2 ఇస్తారు చాయిస్, 2 వస్తాయి. ఒకటి లేదా ఒకటి, 2 వస్తాయి. ఒకదానికి మాత్రం 2 మార్క్స్, ఒకటి చాయిస్. ఇది ఏంటిది పై చార్ట్స్. పై చార్ట్ ఏంటిది బ్లడ్ గ్రూప్స్ ఇన్ ఏ కాలేజ్. ఒక కాలేజ్ లో బ్లడ్ గ్రూప్ ఏ మొత్తం 100% అనుకుంటే ఒక కాలేజ్ లో బ్లడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఏ గ్రూప్ ఎంత మంది ఉన్నారు, ఏ గ్రూప్ ఎంత పర్సెంటేజ్, ఎంత 100% అనుకోండి. ఒక కాలేజ్ లో 100% లో ఏ గ్రూప్ వాళ్ళు ఎంత శాతం మంది ఉన్నారు. బ్లడ్ గ్రూప్ ఇన్ ఏ కాలేజ్. ఒక కాలేజ్ లో మొత్తం టోటల్ స్టూడెంట్స్ 100% అనుకుంటే అందులో ఏ గ్రూప్ వాళ్ళు ఎంత శాతం మంది ఉన్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓ గ్రూప్. ఏ గ్రూప్ ఉన్నాయి? ఓ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్, ఏ గ్రూప్. ఇందులో ఏ గ్రూప్ ఉన్నాయి? ఓ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్ అండ్ ఏ గ్రూప్. మొత్తం 4 రకాల గ్రూప్స్ ఉన్నాయి. మొత్తం 100% లో మరి ఏ గ్రూప్ వాళ్ళు ఎంత శాతం మందురు? ఇలా లైన్స్ గీసిందేమో ఓ గ్రూప్, ఓన్లీ ఖాళీ ఉందేమో బి గ్రూప్, నిలువు గీసిందేమో ఏబి గ్రూప్, మొత్తం బ్లాక్ గీసిందేమో ఏ గ్రూప్. ఇది ఏ గ్రూప్. చూడండి ఒకసారి. ఫస్ట్ ఓ గ్రూప్ వాళ్ళ 100%, ఓ గ్రూప్ వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 35%. 100 లో ఓ గ్రూప్ వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 35. నెక్స్ట్ వన్ బి గ్రూప్ వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 30%. ఎంత? 100 లో 30%. నెక్స్ట్ ఏబి గ్రూప్. ఏబి గ్రూప్ ఉన్న పర్సంటేజ్ ఎంత? 25. ఏబి గ్రూప్ ఉన్న వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 25. నెక్స్ట్ ఏ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎంత పర్సంటేజ్? 10%. ఇది టోటల్ 100%. ఇది పై చార్ట్ అంటారు. ఇలా ఇస్తే డయాగ్రామ్ ఇస్తే టెక్స్ట్ రాయాలి, టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ గీయాలి. దీనికి 2 మార్క్స్. టోటల్ గ్రూప్స్ 4 ఉన్నాయి. అన్ని కూడితే 100%. అందులో ఓ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్, ఏ గ్రూప్. దీన్ని డిస్క్రైబ్ వర్ణించాలి. డయాగ్రామ్ కాబట్టి ఎలా వర్ణించాలో చూడండి. ఇలా ఇస్తాడు టెక్స్ట్ బుక్ లో కూడా ఇలా ఇస్తాడు. దాన్ని ఏం చేయాలి? ఈ టెక్స్ట్ రూపంలో ఇలా వర్ణించాలి. ఇలా టెక్స్ట్ వర్ణించాలి. దీనికి 2 మార్క్స్. టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ ఇస్తే టెక్స్ట్ రాయాలి. 2. ఇలా డయాగ్రామ్ ఇస్తేనేమో టెక్స్ట్ రాయాలి, టెక్స్ట్ ఇస్తేనేమో డయాగ్రామ్ గీయాలి. 2 ఉంటాయి చాయిస్. చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 244. పేజ్ నెంబర్ 244 చూడండి. From the figure, we can see that 30% of the students of the college have O group of blood, and these students from the largest group. ఈ ఫిగర్ లో చూస్తున్నట్లయితే
from the figure we can see that 35% ఎవరు 35% గ్రూప్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఓన్లీ ఓ గ్రూప్ ఆఫ్ బ్లడ్ ఉన్నారు from the ఇలా డయాగ్రామ్స్ ఇలా వర్ణించాలి టెక్స్ట్ రూపంలో రాయాలి from the figure we can see that 35% of the students of the college have O group of blood and these students form the largest group ఏంటిది 35% ఉన్న గ్రూప్ ఏంటిది O group ఏ largest group the next largest group comprises students with B group of blood next place ఆక్రమించింది ఎవరు అంటే B group blood ఎంత 30% highest group ఏంటిది O group ఎంత 35 next group ఏంటిది B ఎంత 30% first largest group ఏంటిది అంటే O group next largest group ఏంటి అంటే B group the next largest group comprises students with the B group of blood 30% of students belongs to the category 30% students ఏం ఆక్రమించింది B group వాళ్ళు ఆక్రమించారు నెక్స్ట్ 25% of students have AB group of blood 25% ఇది 25% గ్రూప్ ఏం ఆక్రమించింది AB గ్రూప్ గ్రూప్ 25% ఆక్రమించింది అన్నమాట 25% of students have AB group of blood 25% 100 లో 25% ఏ గ్రూప్ వాళ్ళు ఆక్రమించారు 25% ఓన్లీ AB group of blood finally see that only 10% of students have A group of blood చివరికి 10% ఆక్రమించింది ఎవరు అంటే ఏ గ్రూప్ వాళ్ళే 10% ఆక్రమించింది ఎవరు అంటే ఏ గ్రూప్ వాళ్ళే finally we see that only 10% of students have a group of blood a group of blood ఆక్రమించింది ఎంత 10% thus from the pie chart we conclude దీని ఏమంటారు pie chart రౌండ్ గా ఉన్నది pie chart thus ఈ విధంగా from the pie chart we can conclude while many students have O group of blood very few have a group ఎక్కువ మంది ఒక కాలేజీలో ఎక్కువ పర్సెంటేజ్ ఏ గ్రూప్ ఉంది అంటే ఓ గ్రూప్ వాళ్ళే తక్కువ పర్సెంటేజ్ ఏ గ్రూప్ ఉంది ఏ గ్రూప్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న గ్రూప్ ఏంటిది అంటే ఓ గ్రూప్ వాళ్ళు నెక్స్ట్ తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏ గ్రూప్ అంటే ఏ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ ఏమో 35% బి గ్రూప్ 35 బి గ్రూప్ ఎంత 30 నెక్స్ట్ ఏబి గ్రూప్ 25 నెక్స్ట్ ఏ గ్రూప్ ఎంత 10% టోటల్ 100% వస్తుంది టోటల్ 100% లో ఇది పై చార్ట్ అంటుంది టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ ఇవ్వాలి ఇలా డయాగ్రామ్ ఇస్తే ఈ విధంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా టెక్స్ట్ రూపంలో రాయాలి దీన్నే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటారు దీనికి 2 మార్క్స్ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి భారత నెక్స్ట్ భారత చెప్తున్నాను పై చార్ట్ ఇప్పుడేమో భారత చూడండి భారత ఫస్ట్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ RS per kilo కాస్ట్ ఆఫ్ వెజిటబుల్ యొక్క కాస్ట్ ఎంత కిలోకి ఎంత కాస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ RS per kg ఒక కేజీకి వెజిటబుల్స్ ఎంత ఉంది దీని ఏమంటారు ఇలా ఉంటే దీని ఏమంటారు బార్ గ్రాఫ్ ఇందులో చాలా ఉంటాయి పై చార్ట్స్ ఉంటాయి బార్ గ్రాఫ్ ఉంటాయి ఫ్లో చార్ట్స్ ఉంటాయి టీ డయాగ్రామ్ ఉంటాయి రోడ్ మ్యాప్ ఉంటాయి చాలా ఉంటాయి ఇందులో ఒకటి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే బార్ గ్రాఫ్ చూడండి ఇందులో మరి ఏ వెజిటబుల్స్ ఇచ్చిందో క్యారెట్స్ అండ్ పొటాటోస్ చూడండి రెండు నెలలు ఇచ్చిండు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మరి ఈ జనవరిలో పొటాటోస్ క్యారెట్స్ ఎంత ఉంది రేటు పొటాటోస్ ఎంత ఉంది ఫిబ్రవరిలో క్యారెట్స్ ఎంత ఉంది రేటు పొటాటోస్ ఎంత ఉంది మార్చ్ లో క్యారెట్స్ ఎంత ఉంది రేటు పొటాటోస్ ఎంత ఉంది ఏప్రిల్ లో క్యారెట్స్ ఎంత రేటు పొటాటోస్ ఎంత ఇక్కడ చూడండి 0 కాన్స్ స్టార్ట్ అయింది రేటు ఒక కిలోకి జనవరిలో ఎంత ఉంది 10 20
30, 40, 50, 60, 70 ఈ విధంగా ఇచ్చింది అనమాట. మెయిన్గా పొటాటోస్ అండ్ క్యారెట్స్ అండ్ పొటాటోస్. క్యారెట్స్ ఏమో మొత్తం బ్లాక్ ఇవ్వడం జరిగింది. క్యారెట్స్ ఏమో మొత్తం బ్లాక్ ఇవ్వడం జరిగింది. పొటాటోస్ ఏమో ఖాళీగా ఉల్లిపడడం జరిగింది, వైట్ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ బ్లాక్ ఉన్నదేమో క్యారెట్స్. జనవరిలో క్యారెట్స్ రేట్ ఎంత ఉంది అంటే 35. ఎంత ఉంది? 35 రూపీస్ ఉంది కిలో. జనవరిలో ఎంత ఉంది క్యారెట్స్ రేటు? 35 రూపీస్ 1 కేజీ. నెక్స్ట్ పొటాటోస్ రేట్ ఎంత ఉంది? ఓన్లీ 30. ఓన్లీ ఎంత ఉంది? 30 రూపీస్. ఓన్లీ 30 రూపీస్. అది ఫిబ్రవరి పోయేసరికి క్యారెట్స్ రేట్ ఎంత అయింది? 40 రూపీస్ అయింది. అదే పొటాటోస్ రేట్ ఎంత ఉంది? 20కి. అంటే క్యారెట్స్ రేట్ ఏమో పెరిగింది, పొటాటో రేట్ ఏమో తగ్గింది. 40 క్యారెట్స్ 40 ఉంటే కేజీ 40 రూపీస్ ఉంటే పొటాటోస్ ఏమో 20 రూపీస్ ఉంది. నెక్స్ట్ మార్చిలో క్యారెట్స్ ఏమో 50 ఉంటే ఏంటి పొటాటోస్ ఏమో 40 ఉంది. ఆ క్యారెట్స్ పెరుగుతూనే ఉంది, పొటాటోస్ కూడా లైట్ గా పెరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ క్యారెట్స్ ఏమో 60 రూపీస్ ఉంది కేజీ. 1 కేజీ 60 రూపీస్ ఉంది. నెక్స్ట్ పొటాటోస్ మాత్రం 40 రూపీస్ ఉంది. అదే అంతో ఎలాంటిది లేదు. ఇది బాగా ఇలా ఇస్తే మనం ఏం చేయాలి? టెక్స్ట్ రూపంలో వర్ణించాలి. టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ గీయాలి, డయాగ్రామ్ ఇస్తే టెక్స్ట్ రాయాలి. చూడండి పేజీ నెంబర్ 246. పేజీ నెంబర్ 246. పేజీ నెంబర్ 246 చూడండి. దీని ఏమంటారు? బార్ గ్రాఫ్. ఎలా వర్ణించాలో చూడండి. ఇలా డయాగ్రామ్ ఇస్తే ది బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద కాస్ట్ ఆఫ్ క్యారెట్స్ అండ్ పొటాటోస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 months. ఈ బార్ గ్రాఫ్ లో క్యారెట్స్ పొటాటోస్ 4 నెలల్లో వాటి యొక్క పర్సంటేజ్ ఏ విధంగా పెరిగింది, వాటి యొక్క రేట్ ఏ విధంగా పెరిగిందా తగ్గిందా మనకు 4 months కూడా జరిగేవి. ఏంటివి? ఏ పొటాటోస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 months. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ 4 నెలల్లో ఈ క్యారెట్స్ రేట్ ఎంత ఉంది, పొటాటోస్ రేట్ ఎంత ఉందో తెలుసుకు వర్ణించాలి. చూడండి, క్యారెట్స్ వర్ మోర్ కాస్ట్లీ దాన్ పొటాటోస్ డ్యూరింగ్ ఆల్ ద మంత్స్. అన్ని నెలల్లో ఏంటి? పొటాటోస్ కంటే క్యారెట్స్ ఎక్కువ కాస్ట్లీగా ఉంది. క్యారెట్స్ వర్ మోర్ కాస్ట్లీ దాన్ పొటాటోస్ డ్యూరింగ్ ఆల్ మంత్స్. అన్ని నెలల్లో చూసుకున్నట్లయితే పొటాటోస్ కంటే క్యారెట్స్ మనకి ఎక్కువ రేట్ కనిపిస్తుంది. ఇన్ జనవరి క్యారెట్స్ కాస్ట్ 35 a kilo. జనవరిలో క్యారెట్ కాస్ట్ ఎంత ఉంది? 35 రూపీస్ ఉంది కిలో. అండ్ వైట్ పొటాటోస్ కాస్ట్ ఏ లిటిల్ లెస్ at 30 రూపీస్ a kilo. అదే పొటాటోస్ అయితే 30 రూపీస్ ఉంది, 35 రూపీస్ ఉంది. సారీ, క్యారెట్ అయితే 35 రూపీస్ ఉంది కొద్ది. అదే పొటాటోస్ అయితే కొద్ది తక్కువగా 30 రూపీస్ ఉంది. ఈ రెండింటి మధ్యలో జనవరిలో ఎంత ఉంది? 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇన్ జనవరి carrot cost 35 rupees a kilo, while potatoes cost a little less at 30 rupees a kilo. The cost of carrots increased to February 40 rupees in February. అదే ఫిబ్రవరికి వెళ్ళేసరికి 35 రూపీస్ ఉన్న క్యారెట్ ఎంత అయింది? 40 రూపీస్ అయింది. 35 జనవరిలో ఓన్లీ 35 రూపీస్ ఉన్న క్యారెట్ ఫిబ్రవరి పోయేసరికి 40 రూపీస్ అంటే 5 రూపీస్ పెరిగింది. While there was a sharp fall in the cost of potatoes, కానీ పొటాటోస్ మాత్రం తన యొక్క కాస్ట్ అనే రేట్ మొత్తం తగ్గిపోయింది. అండ్ while there was a sharp fall in the cost of potatoes, పొటాటోస్ రేట్ ఏమో తగ్గింది, క్యారెట్ రేట్ ఏమో పెరిగింది ఫిబ్రవరిలో. There was a sharp rise in the cost of both vegetables after that. In March, cost of carrots 50 per kilo, while that of potatoes 40. అదే మార్చి వచ్చేసరికి రెండు రేట్ కూడా పెరిగిపోయింది. ఎంత ఉంది? మార్చి లో పొటాటోస్ రేట్ ఏమో 50 రూపీస్ ఉంది, సారీ క్యారెట్స్ రేట్ ఏమో 50 రూపీస్ ఉంటే పొటాటోస్ రేట్ ఏమో 40 రూపీస్ ఉంది. మార్చిలో రెండిట క్యారెట్స్ మరియు పొటాటోస్ యొక్క రెండిటి రేట్లు పెరిగినాయి.
there was a sharp rise in the cost of both vegetables. After that, in March, the cost of carrots was 50 per a kilo, while the potatoes was 40 rupees. అంటే పొటాటోస్ క్యారెట్స్ ఏమో 50 రూపీస్, పొటాటోస్ ఏమో 40, రెండు కూడా పెరిగినాయి. In April, last month, in April once again there was a steep increase in the cost of carrots. అదే విధంగా ఏప్రిల్ లో కూడా ఈ పొటాటో క్యారెట్స్ రేట్ అనేది మాత్రం పెరిగిపోయింది అనమాట. ఇన్ ఏప్రిల్ వన్స్ అగైన్ మరోసారి దేర్ వాజ్ ఏ స్టీప్ ఇంక్రీజ్, మాత్రం పెరిగిపోయింది. ఇన్ ద కాస్ట్ ఆఫ్ క్యారెట్స్ యొక్క రేట్ పెరిగిపోయింది ఏప్రిల్ లో. బట్ ద కాస్ట్ ఆఫ్ పొటాటోస్ రిమైన్ ద సేమ్ యాజ్ ఇన్ మార్చ్. మార్చ్ లో ఏదైతే రేట్ ఉందో పొటాటోస్, అదే విధంగా ఏప్రిల్ లో కూడా అదే రేట్ ఉంది. క్యారెట్స్ రేట్ ఏమో పెరిగిపోయింది, పొటాటోస్ రేట్ మాత్రం మార్చ్ లో ఏ విధంగా ఉందో ఏప్రిల్ లో కూడా ఈక్వల్ గా ఉంది. In April once again there was a steep increase in the cost of carrots, but the cost of potatoes remained the same as in March. Thus we observe the cost of carrots kept increasing over the months. మనం ఈ విధంగా బాగా చూసుకున్నట్లయితే ఇది అన్ని నెలల్లో కూడా క్యారెట్స్ రేట్ పెరిగిపోయింది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవర్ ద మంత్స్ వేరియస్ ద కాస్ట్ ఆఫ్ పొటాటోస్ కెప్ట్ ఫ్లక్చుయేటింగ్. అంటే పొటాటోస్ చూసుకుంటే క్యారెట్స్ రేటే అన్ని నెలల్లో పెరిగిపోయింది. ఇలా డయాగ్రామ్ ఇస్తే టెక్స్ట్ రాయాలి, టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ రాయాలి, డయాగ్రామ్ గీయాలి. ఇలా డయాగ్రామ్ ఇస్తే టెక్స్ట్ రాయాలి, అదేవిధంగా టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్ గీయాలి. దీన్ని ఏమంటారు? బార్ గ్రాఫ్ అంటారు. దీనికి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. థ్యాంక్ యూ.